ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడన్నా ఎందుకని అంటే 2 చోట్ల ఓడిపోయింది, మూడోసారి గెలిపిరంటారు. గెలిపారు, జనం గెలిపారు. కొన్ని నంబర్ వంగా చేతకారే గెలుస్తారు. ఎందుకని అంటారు అంటే అక్కడ సినిమా యాక్టర్లు కానీ చాలా మంది ప్రచారానికి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈసారి 1,00,000 మెజార్టీ పైగా వస్తుంది అంటున్నారు. అయినా కూడా నమ్మరు అన్నారు. ఎందుకు నమ్మరు అంటే కౌలు రైతులకి సాయం చేసి జనంలో ఎదువరకు ఏదైనా మంచి చేసినోడైతే నమ్ముతారు. అంటే ఒక 10 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతుండు, కౌలు రైతులకి సాయం చేసి 1,00,000 రూపాయలు చెట్లు ఇచ్చిందంట. అసలు ఆయన ఫ్యాన్స్ పరంగా అయినా కూడా ఓట్లు వేయరు. ఇది రాజకీయం చేత కాదంటారా? చేత కాదు. అంటే అక్కడ పిఠాపురం వర్మ టీడీపీ మద్దతు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ నువ్వు అడుగు పెట్టకపోయినా సరే నేనే ఉండి మీ సీటు గెలిపిస్తా అంటాను. టీడీపీ సపోర్ట్ కూడా కాదా? ఆయన సపోర్ట్ అయినా జనం మటుకి జగన్ గారిని చూసి ఓట్లు వేస్తారన్న మంగాచేత గారు. మరి మన పవన్ కళ్యాణ్ ఓటమిని ముందే అంగీకరించారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ మేనలుడు సాయిధరం తేజ్ ప్రచారానికి వెళ్తే బీర్సేసాలతో దాడి చేశారు. మరి ఎందుకని ప్రచారం అనేది ఎవరైనా పాల్గొనొచ్చు? ప్రచారం అనేది ఎవరైనా చేసినా కానీ అవన్నీ సాధ్యంగా జరుగుతూనే ఉంటే ఒకళ్ళు జరిగినా జరగకపోయినా అవన్నీ పుకార్లతో వచ్చింది. అంటే జరగలేదు అంటారు బీర్సేసాలు. మరి ఆ ఇసులు తరం జగన్ కూడా రాయి చేశారు, అది జరగలేదా? అది జరిగిందన్న. అది జరిగింది, జరగలేదు. అది కావాలని చేసిందంటారా? మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి ముద్రగడ పద్మనాభం కూడా ఛాలెంజ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఓడిపోతుంది సార్, ఓడిపోతే నా పేరు మార్చుకుంటా అంటారు. అసలు ఈ వ్యక్తులు మొత్తం ఎంతమంది వచ్చినా కూడా జగన్ గారు ఏదైనా గెలుపు వంగాకేత గారిని పక్కగా వంగాకేత గెలిచిద్ది అంటారా? పవన్ కళ్యాణ్ భీమవరం ఊర్లో ఓడిపోయినా కూడా గెలవడం అంటారా? లేదు, గెలిపిస్తా అంటాడుగా, నేను అభివృద్ధి చేస్తాను గెలిపిస్తే. అసలు లేదన్నా, పక్కా జగన్కే ఓట్లేస్తారు. జగన్ గారిని చూసి వంగాకేత గారిని పక్కా గెలిపిస్తారు. అక్కడ ఓటుకి 4,000 కూడా ఇచ్చేటట్టు 5,000 6,000 అయినాయి. అంటే పిఠాపురం వంగాకేత వాళ్ళు ఓటుకి 4,000 5,000 ఇస్తారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఆడ పార్టీ పరంగా పోయింది కానీ ఆడ కులం ప్రకారం కాదు. కులం ప్రకారం అంటే కులం కాపు ఓట్లు ఎక్కువ ఉంది, నా ఫ్యాన్స్ పరంగా ఉంది అని ఎప్పుడూ ఓటు వేయడు. అంటే వంగాకేత గారు ఎంత మెజార్టీ గెలవచ్చు మరి పవన్ కళ్యాణ్ మీద? ఇంత మెజార్టీ అని చెప్పలేమన్నా, మడికి గెలుపు మడికి పక్కా కలిసిద్ది. పక్కా వంగాకేత అంటే లోకలేనా? అంటే సినిమా యాక్టర్ సినిమాలకు వెళ్తాడు, తర్వాత ఉండడానా లోకల్లో? అది లోకల్ అని కాదన్నా, పార్టీ పరంగా చూసుకున్నారు వ్యక్తిగతంగా. అంటే జగన్ మంచి పని చేసింది కాబట్టి వంగాకేత గెలిచిద్ది అంటారు. అంతే, ఖచ్చితంగా కలిసి వంగాకేత గెలిచింది. పవన్ కళ్యాణ్ ఓడిపోతారు అంటారు. డిపాజిట్ అవుతారు అదా? అసలు ఏమి రాదు. డిపాజిట్ కూడా రాదా? ఒక్క సీటు కూడా గెలవాలి. 21 సీట్లు పోటీ చేస్తున్నా, 21 కూడా రావా? అసలు ఏమి రావన్నా, ఒక్క సీటు కూడా రాదు. మొత్తానికి వంగాకేత గెలిచింది. ఓకే.